హౌసింగ్ బోర్డు లీజు భూములు షాపుల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. 100 గజాల్లోపు ఖాళీ స్థలాలను పక్కింటి వారికి సబ్ రిజిస్ట్రార్ విలువ ధరతో విక్రయించాలని తెలిపారు. హౌసింగ్ బోర్డు భూములకు సంబంధించిన పలు అంశాలపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. నిజాం కాలం నుంచి 115 సంస్థలకు ఇన్స్టిట్యూట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఆలయాలు, విద్యా సంస్థల కోసం హౌసింగ్ బోర్డు భూములు లీజుకిచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిలో 7 కోర్టు వివాదాల, అద్దె బకాయిల పెండింగ్లో ఉన్నాయన్నారు. లీజుల పునరుద్ధరణ కోసం సంస్థలకు లేఖలు రాసి రెగ్యులరైజేషన్కు అవకాశం ఇవ్వాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో హౌసింగ్ బోర్డుకు వివిధ ప్రాంతాల్లో 301 కమర్షియల్ షాపులుండగా 2007లో 14 మంది షాపులు కొనుగోలు చేశారని, మిగిలిన 287 దుకాణాల్లో 62 ఖాళీగా ఉన్నాయని అధికారులు వివరించారు. ఏటా 10% అద్దెను పెంచి రెన్యువల్ చేసుకోవాలన్న నిబంధన అమలు కాకపోవడంతో కోట్లాది రూపాయలు హౌసింగ్ బోర్డుకు రావడం లేదన్నారు. ప్రస్తుతం షాపులను నిర్వహిస్తున్న వారు ముందుకొస్తే మార్కెట్ ధరకు విక్రయించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలన్నారు. పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో నివేదిక తయారు చేస్తే కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హౌసింగ్ బోర్డు భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని, కోర్టులో గట్టిగా వాదించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకోవాలని సూచించారు.